భారతావని తరతరాలు కీర్తించే చరిత నీదని మహాత్మా నిన్ను మరవదు భారతావని తరతరాలు కీర్తించే చరిత నీదని నిమ్న జాతి గురువే మా జ్యోతి రావు నీవే నిమ్న జాతి గురువే మా జ్యోతి రావు నీవే దీన జనుల వెలుగా ఓ మహాత్మా పూలే ఓ మహాత్మా మహాత్మా నిన్ను మరవదు భారతావని తరతరాలు కీర్తించే చరిత నీదని తరతరాలు కీర్తించే చరిత నీదని అస్పృశ్యులు బానిసలని చేసినారు వేరు అస్పృశ్యులు బానిసలని చేసినారు వేరు రాజుల చెంతన నీడల నిలిచిన ఓ చాందనం పట్టుకోండి సార్ ఒకసారి. గౌరవనీయులు మరి సీఎం గారికి నమస్కారాలు. మరి ఇక్కడ ఈ పార్టీకి ఎక్కువగా పనిచేసిన వారు ఎవరైతే ఉన్నారంటే అది బీసీలే. అనాది కాలం నుంచి కూడా సుమారుగా 90% బీసీలు మరి తెలుగుదేశానికి అలాగే కూటమి ప్రభుత్వానికి వర్క్ చేశారన్నది జగమెరిగిన సత్యం. కానీ ఈవేళ రాజోలు నియోజకవర్గంలో ఎక్కడో ఈ అసెంబ్లీలో చిట్ట చివరి నియోజకవర్గం ఉన్నటువంటి రాజోలు నియోజకవర్గంలో మరి బీసీల్లో అత్యధికంగా ఉన్నటువంటి సెట్టిపల్లి జిల్లా కులస్తులకు అనాది కాలంగా మరి ఏఎంసీ చైర్మన్ని కేటాయిస్తూ వస్తున్నాయి ప్రతి ప్రభుత్వం కూడా. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి ఒక చిన్న షాకుతో రిజర్వేషన్ పేరుతో మరి నామినేటెడ్ పదవులకి రిజర్వేషన్లు ఏంటో మాకు అయితే అర్థం కావట్లేదు. కానీ ఇది తీవ్రంగా ఈ బీసీల్లో ఉన్న సెట్టిపల్లిని అణిచివేతకు గురి చేయడానికి మా మనోభావాలు దెబ్బతీయడానికి ఈ రిజర్వేషన్ పేరుతో మరి ఏఎంసీ చైర్మన్ని మార్పు చేయడానికి తలపెట్టడం జరిగింది. సీఎం గారు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజల్లో సుమారుగా 90% మరి తెలుగుదేశానికి ఓట్లు వేసి ఉన్నారు. కావున మీరు మరొక్కసారి ఆలోచించి ఈ ఏఎంసీ చైర్మన్ మార్పును ఆపి మరి యథావిధిగానే సెట్టిపల్లికి ఇస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ రాజోలు తాలూకా నియోజకవర్గంలో ఉన్నటువంటి సెట్టిపల్లిలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి మిమ్మల్ని కోరుకుంటూ మరి ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే తప్పనిసరిగా మీరు మరొక్కసారి ఆలోచించి ఈ మార్పుని ఆపి మరి ఏఎంసీ చైర్మన్ సెట్టిపల్లికి ఇస్తారని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేను గుబ్బల బాబ్జీ, బీసీ సాధికార సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులుగా మాట్లాడుతున్నాను. మరి గతంలో రాజోలు నియోజకవర్గంలో ఈ రాజోలు తాలూకా చెట్టిపల్లి సంక్షేమ సంఘానికి అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నాను. మరి ఏదైతే ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉందో ఒక సెట్టిబల్జ మరి రాజకీయ వాయిస్ మరి అనగదొక్కడానికి జరిగే ప్రయత్నాలని మేము భావిస్తున్నాం. ఎందుకంటే 50 సంవత్సరాలు పైబడి ఈ రాజోలు నియోజకవర్గంలో ఈ ఏఎంసీ చైర్మన్ అనే పదవి ఆనవాయితీగా గౌరవప్రదంగా చెట్టిపల్లి జాతి కట్టబెడతా వస్తుంది. మరి గతంలో కొద్దిగా డిస్టర్బ్ అయినప్పటికీ మరి నాయకులు అది గమనించి మరి తిరిగి చెట్టిపల్లికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ మద్యం పాలసీ విధానంలో 10% మరి చెట్టిపల్లి కొల్లిగీత వర్గాలకు ఇవ్వడం జరిగింది. అది కూడా ఇక్కడ మాకు ఈ నియోజకవర్గంలో అన్యాయమే జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఈ రాజోలు నియోజకవర్గంలో కొల్లిగీత సామాజిక వర్గానికి కొల్లిగీత సంఘాలు బాగా అధికంగా ఉన్నాయి. మరి అటువంటి చోట ఒక్క షాప్ కూడా మరి ఈ కులానికి రాకపోవడం మరి చాలా దురదృష్టకరం చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజోలు నియోజకవర్గంలో 180,000 మంది ఓటింగ్ ఇంచుమించుగా ఉంటే అందులో బీసీలంతా కలిపి ఇంచుమించు ఒక 85,000 వరకు
వరకు బీసీలు ఉన్నారు, ఎస్సీలు మరి అదనం అది వేరే. మరి దీంట్లో మెజారిటీ వర్గం అంతా కూడా సెట్టిబల్జీలు. మరి దీన్ని ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ప్రభావం ఖచ్చితంగా రాబోయే మరి ఎలక్షన్ల మీద ఉండొచ్చని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి రాజోలు నియోజకవర్గంలో ఇంచుమించుగా 70,000 మంది సెట్టిబల్జీలు ఉన్నారు. 70,000 మంది కూడా ఆల్మోస్ట్ 80% మా అంచనాల ప్రకారం 80% వరకు కూడా తెలుగుదేశానికి కూటమికి చేశారు. అలాగే మరి రాబోయే రోజుల్లో మరి మీరు ఈ కులాన్ని గౌరవిస్తూ వెళ్తే మరి ఖచ్చితంగా మరి ఈ జాతి మీకు ఎప్పుడూ రుణపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. నేడు బీసీల ఎస్సీల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి పురస్కరించుకుని నేడు తాటిపాక సెంటర్లో జ్యోతిరావు గారికి జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈరోజు రాజోలు నియోజకవర్గం తాటిపాక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని దాదాపుగా 1977వ సంవత్సరం నుంచి, అంటే ఆవిర్భావం 1977లో జరిగింది తాటిపాక వ్యవసాయ మార్కెట్ చైర్మన్. నేటి వరకు కూడా కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ వైసీపీ కానీ ఏ పార్టీ ఉన్నా కూడా ఈ పదవిని సెట్టిబల్జీ కులస్తులకే ఇవ్వడం జరిగింది. బలహీన వర్గాల్లో అత్యధిక జనాభా బలహీన వర్గాలు అయినందున వీరు ఏ రాజకీయంగా ఏ పదవికి పోటీకి చేయలేరనేటువంటి ఉద్దేశంతో నాటి నుంచి నేటి వరకు కూడా ఈ రాజకీయ పార్టీలు సెట్టిబల్జీ కులస్తులకు ఏఎంసీ చైర్మన్ ఇవ్వడం జరుగుతోంది. నేడు కూటమి ప్రభుత్వం ఆవిర్భవించాక ఏఎంసీ చైర్మన్ పదవి బీసీ మహిళలకు ప్రకటించడం జరిగింది. ఇది ప్రకటించిన పిదప ఒక జనసేన నుంచి ఒక అభ్యర్థికి ఈ పదవి ఇస్తున్నారని చెప్పేసి ప్రజల్లో ఒక ప్రచారం జరగడం జరిగింది. తదుపరి అనధికారికంగా ఇది మారుస్తున్నారు, ఇది వేరే కేటగిరీకి మారుస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరగదనేటువంటి విషయం నియోజకవర్గంలోని ప్రజలందరిలోని కూడా ఒక ఆందోళన కలిగించింది. ఇక్కడ చిత్రం ఏంటంటే ఈ సెట్టిబల్జీ కులస్తులకి ఈ పదవి ఇవ్వడానికి ఏ కులానికి కూడా అభ్యంతరం లేదు. ఈ రోజు వరకు ఏ కులం కూడా ఈ పదవిని సెట్టిబల్జీ కులస్తులకు కేటాయించినందున ఎప్పుడు కూడా అభ్యంతరం తెలియజేయలేదు. వారికి ఇవ్వడం సముచితమైనటువంటి విషయాన్ని అందరూ కూడా ఇక్కడ అంగీకరించడం జరిగింది ఈ నియోజకవర్గంలో. కాబట్టి మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని, ఆయన చాలా గొప్ప వ్యక్తి, 4వసారి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి పనిచేస్తున్నారు. ఆయన చాలా విజ్ఞత గల వ్యక్తి, పారదర్శకంగా పనిచేసేటువంటి వ్యక్తి, చాలా దార్శనికుడు. చంద్రబాబు నాయుడు గారికి నేను చాలా వీరాభిమానిని. నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ యొక్క సంఘం నుంచి, అయ్యా మీరు బడుగు బలహీన వర్గాలకి ఎంతో మేలు చేశారు, మేలు చేస్తున్నారు. కానీ రాజోలు నియోజకవర్గంలో ఈ మార్పు మీ దృష్టికి వచ్చిందో లేదో మాకు తెలియదు. వెంటనే మీరు స్పందించి ఈ రాజోలు నియోజకవర్గంలో ఎప్పటిలాగానే సెట్టిబల్జీ కులస్తులకి ఈ యొక్క చైర్మన్ పదవిని కేటాయించి ఆ కులాన్ని ఆదరించి అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ కులానికి మీరు చేయూతగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మాకు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి కులపరంగా. మీరు ఎందుకు ఈ పార్టీలో ఉంటున్నారని చెప్పేసి మమ్మల్ని అందరినీ ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు. మీరు అందరూ రాజీనామాలు చేయండి తక్షణం అని చెప్పేసి మమ్మల్ని అందరూ డిమాండ్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు తక్షణమే స్పందించి ఈ యొక్క సమస్యకి పరిష్కారం చూపించాలని, సెట్టిబల్జీ కులస్తులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను.